మా ఇంట్లో బ్యాచిలర్స్ సరదాగా కలిసి బయటికి వెళ్దాం అనుకున్నారు. మేమేమో పానకంలో పుడకల్లాగా మేము కూడా వస్తాము అన్నాము. సరే అయితే మేము కార్లో వెళ్ళిపోతాము, మీరు బైక్ లో వచ్చేయండి అన్నారు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాము అనేసి అనుకుంటున్నారా? చాముండేశ్వరమ్మ గుడికండి. ఈ గుడికి వెళ్ళాలనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకు తెలిసి మా సహర్షి పుట్టినప్పటి నుంచి కూడా నేను ఇక్కడికి వెళ్ళలేదు అనుకుంటున్నా. ఫైనల్ గా మా ఇద్దరి పిల్లలతో అయితే ఇక్కడికి వచ్చేసాము. మొన్న బుల్లెట్ పూజకు కూడా ఇక్కడికే వద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇదిగోండి మా గ్యాంగ్ అయితే వచ్చేసారు. మేమేమో కొత్తగా పెళ్ళైన జంటలాగా బైక్ లో వచ్చాము, వాళ్ళేమో పిల్లల్ని కార్ లో తీసుకుని వచ్చారు. ఎక్కడికైనా సరే మాకు ఒంటరిగా వెళ్ళబుద్ధి కాదు, వెనకాల గ్యాంగ్ ఉండాల్సిందే. ఎంత చిన్న ప్లేస్ కి వెళ్ళినా ఎంత పెద్ద ప్లేస్ కి వెళ్ళినా సరే నలుగురితో వెళ్తే ఆ సరదానే వేరు కదా. మా హస్బెండ్ కి అయితే అడిగి అడిగి విసిగిపోయాను ఈ గుడికి తీసుకెళ్ళమని. ఎప్పుడు అడిగినా సరే ఎవరైనా తోడుంటే బాగుండు అనేసి అన్నారు. ఫైనల్ గా వీళ్ళందరితో కలిసేసి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. మరి ఈ పిల్లల దర్శనం కూడా అవ్వాలి కదా, అదే అండి ఈ బొమ్మల దర్శనం. వెళ్తుండగా ఇక్కడ మంకీస్ అయితే కనిపించాయి. సరదాగా ఫోటో దిగుదామనేసి వెళ్తే పువ్వులు ఎక్కడ గుంజేస్తాయి అనేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.